ఐబొమ్మ బప్పం సైట్ల బ్లాక్ అయినా పైరసీ దందా ఆగడం లేదు. మూవీ రూల్స్ వెబ్సైట్ రూపంలో ఇంకా ఇండస్ట్రీని ఈ సమస్య వేధిస్తోంది. తాజాగా శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలు మూవీ రూల్స్ వెబ్సైట్ లో ప్రత్యక్షమయ్యాయి. థియేటర్లో కెమెరాతో రికార్డు చేసి నెట్ లో అప్లోడ్ చేస్తున్నారు. దీంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక ఐబొమ్మ రవిని అయితే పట్టేసుకున్నారు ఎట్టకేలకు పోలీసులు. బప్పం ఐబొమ్మ ఈ సైట్లన్నీ కూడా బ్లాక్ చేసేసారు. ఇక ఇప్పటి నుంచి సినిమాలని థియేటర్లోనే చూస్తాములే అని ఇక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రొడ్యూసర్లు. కానీ ఈ మూవీ రూల్స్ మాత్రం ఈ సైట్ లో ఇంకా నిన్న రిలీజ్ అయిన సినిమాలు కూడా ఇంకా ఆ సైట్ లో కొనసాగుతున్నాయి. ఇప్పుడు ఆ సైట్ ను కూడా బ్లాక్ చేయాలని చూస్తున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. ప్రస్తుతం నెటిజన్లందరూ కూడా ఇటు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తుండడం, ఇంకా మిగిలింది ఒకే ఒక్క మూవీ రూల్స్. ఇప్పుడు దీని వేటాడబోతున్నారా పోలీసులు? ఏమన్నా ఏదైతే సినీ ఇండస్ట్రీని పైరసీ అనే ఒక భూతం షేక్ చేస్తుందనే చెప్పొచ్చు. ఇప్పటికే ఇటు ఐబొమ్మ బప్పం లాంటి సైట్లని పోలీసులు అయితే బ్లాక్ చేశారు. అలాగే దాని నిర్వాహకుడైన రవిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. కానీ ఇటు మూవీ రూల్స్ అనే వెబ్సైట్లో మాత్రం ఇంకా పైరసీ అయితే నడుస్తుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా శుక్రవారం రోజు రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కూడా ఆ మొదటి రోజే మూవీ రూల్స్లో అయితే ప్రత్యక్షమైన ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిర్మాతలు అందరూ కూడా తలలు పట్టుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు ఐబొమ్మ లాంటి వెబ్సైట్లోనే హెచ్డి ప్రింట్లు పెడుతూ ఏదైతే సినీ ఇండస్ట్రీకి ఇప్పటికే 300 కోట్ల వరకు నష్టం తీసుకొచ్చిన రవిని అయితే అదుపు చేయగలిగారు. కానీ ఇటు మూవీ రూల్స్ను మాత్రం ఇంకా ఏదైతే పోలీసులు అయితే అదుపు చేయలేదు. ముఖ్యంగా ప్రస్తుతం దానిని ఏదైతే క్లోజ్ చేయడానికి పోలీసులు విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మూవీ రూల్స్కి సంబంధించి గతంలో కూడా అంటే సినిమా థియేటర్లోని కెమెరాతో అంటే ఫోన్తో ఈ సినిమా షూట్ చేసి ఇటు మూవీ రూల్స్లో అయితే అప్లోడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఇటు ఐబొమ్మ మాత్రం ఇటు ఓటీటీస్ నుంచి దాని సర్వర్స్ హ్యాక్ చేసి హెచ్డి ప్రింట్స్ డౌన్లోడ్ చేసి ఐబొమ్మలు అయితే పెట్టేవాళ్ళు. కానీ మూవీ రూల్స్లో మాత్రం ఇటు సినిమా థియేటర్లోనే వాళ్ళు ఏదైతే ఫోన్తో రికార్డ్ చేసి సినిమాలు అయితే అప్లోడ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రొడ్యూసర్స్తో పాటు ఇటు ఓటీటీకి సంబంధించిన యజమానులు కూడా ఇప్పుడు కంప్లైంట్ చేయడానికి అయితే రెడీ అయ్యారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఐబొమ్మకు సంబంధించి ఇప్పటికే రవిని అదుపులోకి తీసుకున్నారు. 4 రోజుల పాటు ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఈరోజు 4వ రోజు కూడా ఐబొమ్మకు సంబంధించి రవిని అయితే విచారిస్తున్నారు. కానీ ఆ రవి ఇచ్చిన సమాధానాలు మాత్రం పొంతన లేని సమాధానాలు అయితే ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తన హార్డ్ డిస్క్లు ల్యాప్టాప్స్కి సంబంధించి ఎథికల్ హ్యాకర్స్తోని ఆ పాస్వర్డ్స్ ఓపెన్ చేయడానికి అయితే పోలీసులు అయితే ప్రయత్నిస్తున్నారు. అలాగే మరొక పక్క ఏదైతే ఐబొమ్మ లాంటి సైట్స్ని అయితే పోలీసులు బ్లాక్ చేయగలిగారు. కానీ ఇటు మూవీ రూల్స్ సైట్ మాత్రం ఇంకా బ్లాక్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతం దానికి సంబంధించి ఐపీ అడ్రస్లు ఎక్కడున్నాయనే దానిపై పోలీసులు విశ్లేషణ అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈ పైరసీకి సంబంధించి అంటే సినీ థియేటర్లో చూడాల్సిన సినిమాలన్నీ కూడా ఇటు ఫోన్లో వెబ్సైట్లో అదే రోజు ప్రత్యక్షమవడం అంటే రిలీజ్ అయిన రోజే ప్రత్యక్షమవుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా వాటికి ఆకర్షితులవుతున్నారు. సినిమా థియేటర్కి వెళ్ళట్లేదు. కాబట్టి ఇటు ప్రొడ్యూసర్స్ అంటే గతంలో ఏదైతే ప్రొడ్యూసర్స్ అంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన యాంటీ పైరసీ టీం ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ఇటు ఐబొమ్మ లాంటి వెబ్సైట్లను అయితే క్లోజ్ చేయగలిగారు. కానీ ప్రస్తుతం మూవీ రూల్స్ లాంటి వెబ్సైట్లను మాత్రం వాటిని క్లోజ్ చేసేందుకు కూడా పోలీసులు ఇష్ట ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దాని నిర్వాహకులు ఎవరున్నారంటే ఇటు ఐబొమ్మకు సంబంధించి రవి ఏదైతే ఈ మూవీ రూల్స్కి ఎటువంటి కనెక్షన్స్ ఉన్నాయనే దానిపై కూడా ప్రస్తుతం పూర్తిగా ఎంక్వైరీ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఐబొమ్మకు సంబంధించిన రవిని 4వ రోజు అయితే విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఐబొమ్మకు సంబంధించి సినిమాలు ఏ విధంగా అప్లోడ్ చేసేటోళ్ళు, అలాగే మరొక పక్క ఓటీటీకి సంబంధించి సర్వర్లు ఎటువంటి హ్యాక్లు చేశారు, అలాగే ప్రజలకు సంబంధించిన డేటా ఎలా హ్యాక్ చేశారనే దానిపై విచారణ ఒక పక్క కొనసాగుతుంటే ఇటు మొన్న శుక్రవారం రోజు రిలీజ్ అయిన ప్రతి ఒక్క సినిమా కూడా అదే రోజు ఐబొమ్మ ఏదైతే మూవీ రూల్స్లో ప్రత్యక్షమైనవి. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం మూవీ రూల్స్పై కూడా పూర్తిగా దృష్టి సారించారని చెప్పొచ్చు. మరికొన్ని రోజుల్లోనే ఈ పైరసీ భూతాన్ని మొత్తం కూడా ఇటు పోలీసులు ఏదైతే అనగదొక్కే అవకాశం అయితే ఉందనే చెప్పొచ్చు. యమున, రైట్ కుమార్, అయితే movirules.com ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే ఐబొమ్మ కన్నా ముందు నుంచే movirules.com ఎక్కువగా హల్చల్ చేసింది. మధ్యలో ఐబొమ్మ వచ్చినప్పుడు ఈ ఛాలెంజింగ్ ఏదైతే చేశాడో రవి, అప్పటి నుంచే ఇటు సజ్జనర్ కానీ ఇండస్ట్రీ మొత్తం కానీ ఛాలెంజింగ్ గా తీసుకొని ఐబొమ్మ రవిని పట్టుకున్నారు. అదే ఛాలెంజింగ్ మూవీ రూల్స్ పై ముందే చేసి ఉంటే బప్పం లాంటి యాప్స్ కూడా వచ్చుండేవి కావేమో, ఇలాంటి వాళ్ళు కూడా కొద్దిగా భయపడేవారేమో అని కొందరు నెటిజన్లు దీనిపై ఆరోపిస్తున్నారు. దీని గురించి ఏమంటారు?
ఎస్ఎంన ముఖ్యంగా గతంలో చూసుకున్నట్టయితే ఇటు ఐబొమ్మ బప్పం లేదంటే బప్పం 1 లాంటి వెబ్సైట్ల కన్నా ముందే మూవీ రూల్స్ వెబ్సైట్లు అయితే ప్రారంభమైనవి. అవి మాత్రం ఏదైతే వాటిలో హెచ్డి ప్రింట్ కాకుండా కేవలం ఇటు ఫోన్లతోని రికార్డ్ చేసి సినిమా థియేటర్లో రికార్డ్ చేసి వాటిలో అప్లోడ్ చేసేవారు, కానీ అవి అంత క్లారిటీగా ఉండేవి కాదు. కానీ ఆ తర్వాత మూవీ రూల్స్ తర్వాత ఏదైతే ఐబొమ్మ బప్పం లాంటి వెబ్సైట్లు రవి స్టార్ట్ చేసిన తర్వాత హెచ్డి క్వాలిటీతోని ఏదైతే ప్రింట్స్ వేయడం అలాగే వాటన్నిటిని కూడా దీంట్లో అప్లోడ్ చేయడంతో ఇటు ఐబొమ్మకి బప్పంకి బాగా క్రేజ్ అయితే వచ్చింది. కానీ మూవీ రూల్స్ సంబంధించి చూసుకున్నట్టయితే ఈ ఐబొమ్మ కన్నా ముందే మూవీ రూల్స్ అయితే ఉంది. కానీ దానిపై ఏదైతే ఎవరు గతంలో ఏదైతే ఈ పైరసీకి సంబంధించి కంప్లైంట్ చేయకపోవడం వల్ల మూవీ రూల్స్ మాత్రం అలాగే కొనసాగుతూ వచ్చింది. కానీ ఎప్పుడైతే బప్పం అనే సైట్ ఓపెన్ అయిందో, ఐబొమ్మ లాంటి సైట్లు ఓపెన్ అయినాయో దాంట్లో హెచ్డి ప్రింట్స్ పడిపోవడంతో కూడా ప్రేక్షకులు ఎవరు కూడా సినిమా థియేటర్కి అయితే వెళ్ళేవారు కాదు. కేవలం ఇటు ఐబొమ్మ బప్పం లాంటి వెబ్సైట్లోని డైరెక్ట్ సినిమాలు చూసేవారు. ప్రస్తుతం ఏదైతే ఈ మూవీ రూల్స్ పై కూడా ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అయితే దృష్టి సారించారనే చెప్పొచ్చు. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ కుమార్.